హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రెస్పరీ ఛానల్. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే చూసొచ్చాను అనమాట. సో నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో చెప్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా అనిపించింది, ఎక్కడెక్కడ ఎలా అనిపించింది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మనం మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు కొంచెం స్లో అనిపిస్తుందండి. అండ్ ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. అసలు ప్యూర్ మ్యాడ్నెస్ అనమాట. అసలు చాలా చాలా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకైతే ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎడిటింగ్ ఏదైతే ఉందో ఆ కటింగ్స్ కానీ చాలా చాలా బాగా చూపించాడు. ఇంటర్వెల్ పడ్డ తర్వాత ఇక హీరోయిన్ శ్రీలీల గారు ఎంట్రీ ఇస్తారు. కొంచెం లో సీన్స్, మంచి మంచి సీన్స్ పడి కొంచెం బోర్ కొడుతుంది. అంటే కొన్ని అన్నెసరీ సీన్స్ ఉంటాయి. సో అవన్నీ కామన్, ప్రతి మూవీలో కామనే కాబట్టి సో అట్లాంటివి ఉంటాయి. ఇక ఫస్ట్ అరగంట కొంచెం బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం పిచ్చగా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఒక అరగంట కొంచెం బోర్ కొడుతుంది. ఇక అక్కడ నుండి క్లైమాక్స్ కానీ ఇట్స్ ప్యూర్లీ సూపర్ బాబా. అసలు చాలా బాగుంటుంది. అండ్ ఆ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా మంచిగా టేకింగ్ తీసుకున్నారు. అండ్ యాక్షన్ సీన్స్ కానీ, బీజిఎం కానీ, ఆ సాంగ్స్ కానీ చాలా చాలా బాగా మంచిగా అనిపించినాయి అనమాట నాకైతే. సో ఒక పాజిటివ్ టాక్ అయితే రాబోతుంది. నేనైతే పాజిటివ్ టాకే ఇస్తాను. సో నాకైతే మూవీ నా పరంగా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఎంజాయ్ చేశాను. బోరింగ్ అంటే అవి ప్రతి సినిమాలో ఇట్స్ కామన్. సో కొన్ని మరి స్టోరీ నడవాలంటే కొన్ని అట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. సో స్టోరీని నడపడానికి అట్లాంటివి పెడతాడు. అండ్ అక్కడ నరసింహస్వామి దగ్గర ఫైట్ కానీ ఏదైనా సరే సూపర్ బాబా, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ ఉంటుంది. ఇట్స్ నైస్, సో నైస్. సరే మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కొంతమంది యావరేజ్ అంటున్నారు. నా వరకైతే ప్యూర్ హిట్ అనమాట. అండ్ లాస్ ఏం రాదు మూవీకి, మంచి కలెక్షన్స్ వచ్చే మూవీయే. సో మీరు కూడా వెళ్ళండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.